హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి అప్లికాంట్ జెట్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. స్నో ఫ్లోక్ ఇంజనీరింగ్గా మీరైతే ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. స్నో ఫ్లాక్ అనేసి అలాగే ఇండియాలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. సో 4 hours కిందట మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 25 అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి అన్నమాట వాళ్ళకి. అలాగే రిమోట్ కాంట్రాక్ట్ బేసిక్ కూడా చేయొచ్చు. సో ఎటువంటి స్కిల్ లేకపోయినా వీళ్ళు మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా. ఇక్కడ మనకైతే సారూబ్ గోయల్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే జాబ్ గురించి చూసుకుంటే అబౌట్ ద జాబ్. సో దిస్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ పొజిషన్ విత్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్లోబల్ టెక్నాలజీ లీడర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అవర్ లార్జ్ ఫార్చునర్ క్లయింట్ ఈజ్ ర్యాంక్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ టు వర్క్ విత్ ఇన్ ద వరల్డ్. ది క్లయింట్స్ ఫారెస్ట్ ప్రోగ్నెన్సీ కల్చర్, క్రియేటివిటీ అండ్ ఫ్లెక్సిబుల్ వర్క్ ఎన్వైరన్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే దే యూజ్ కల్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ టు కీప్ దమ్ స్లీవ్స్ అహెడ్ ఆఫ్ ద కర్వ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే డైవర్సిటీ ఇన్ ఆల్ యాక్సెప్ట్స్ ఈజ్ రెస్పెక్టెడ్, ఇంటిగ్రిటీ, ఎక్స్పీరియన్స్, ఆనెస్ట్ పీపుల్, హ్యుమానిటీ అండ్ ప్యాషన్ ఫర్ ఎక్సలెన్స్ ఆర్ సమ్ అదర్ ఆబ్జెక్ట్స్ దట్ డిఫైన్ దిస్ గ్లోబల్ టెక్నాలజీస్ లీడర్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో లుకింగ్ ఫర్ ఎ 5 to 7 years ఆఫ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. 5+ years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు. అలాగే 2+ years అప్లికేబుల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఎల్ అనమాట. సో 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ జనరేటివ్ ఏఐ ప్రాజెక్ట్స్ మీద మీరైతే వర్క్ చేసే విధంగా ఉంటే సరిపోతుంది. క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మీకైతే ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ విత్ మార్కెటింగ్ డొమైన్స్, డేటా సీట్స్ అనమాట. డొమైన్ మీద మీకు వర్క్ అనేది మార్కెటింగ్ డొమైన్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. 2 years అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఎల్ అనేసి ఇవ్వడం జరిగింది. 5 years అయితే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్నో ఫ్లేక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వరకు వర్క్ చేస్తుంటే. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ జనరేట్ ఏ ప్రాజెక్ట్స్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మీకైతే పైథాన్ మెషిన్ లెర్నింగ్ స్టాక్ అనేది ఇవ్వడం జరిగింది. పైథాన్ వచ్చి ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ రిజల్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే డిజైన్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి, దాని మీద అనాలిసిస్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో డెమోన్స్ట్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ అప్లయింగ్ మెషిన్ లెర్నింగ్ ఇంక్లూడింగ్ బోత్ డీప్ లెర్నింగ్ పైటార్చ్ అండ్ క్లాసికల్ ఎంఎల్ అనమాట. స్కిట్ లెర్న్ అనేసి ఇవ్వడం జరిగింది. డెమోన్స్ట్రేట్స్ ఎక్స్పీరియన్స్ విత్ లీడింగ్ మెషిన్ లెర్నింగ్ టర్మ్స్ ఇన్ డిప్లాయింగ్ అండ్ ఇంప్రూవింగ్ ఎంఎల్ ఫ్యూచర్స్ ఇన్ ప్రొడక్షన్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. డెమోన్స్ట్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ కోర్స్ ఫంక్షనల్ టర్మ్స్ టు డెలివర్ ఎంఎల్ సొల్యూషన్స్ ఎట్ స్కేల్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫెమిలారిటీ విత్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎస్పెషలీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంటరాక్టివ్ డైలాగ్ సిస్టమ్స్ అండ్ చాట్బోట్స్, ర్యాగ్, జనరేటివ్ ఏఐ, కన్వర్షనల్ ఏజెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఎక్స్పీరియన్స్ deploying systems that use NLP such as information retrieval
ఐఆర్ అనేసి ఇవ్వడం జరిగింది. రికమెండెడ్ సిస్టమ్స్ అనమాట, రెక్సైజ్ ఆర్ అదర్ ఎన్ఎల్పి అప్లికేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రీఫుడ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎస్క్యూఎల్ వచ్చే ఉండాలి మీకైతే. అలాగే పెస్ట్రో, అలాగే గ్లూ, స్పార్కారు, థిన్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్కిల్స్ అనేవి రావాలి. అలాగే ఇంక్లూడింగ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ అనేవి తెలిసి ఉండాలి. అలాగే ఏడబ్ల్యూఎస్ అనేది రావాలి మీకు. అలాగే ఎంఎల్ఓపిస్, ఏడబ్ల్యూఎస్ స్కేల్ అనేది రావాలి. ఏడబ్ల్యూఎస్ ఫార్మేషన్ టెంప్లెట్స్ అనేవి కూడా తెలిసి ఉండాలి. అలాగే SCRUM సెక్యూర్ మెథడాలజీస్ అనేవి కూడా మీకు వచ్చి ఉండాలి. అలాగే పవర్ BI అనేది కూడా మీకు తెలిసి ఉండాలి అనమాట. అలాగే నెక్స్ట్ అన్స్ట్రక్టెడ్ డేటా షీట్స్ అనేవి మీకు తెలిసి ఉండాలి. వాటిని అనలిటిక్స్ చేసే విధంగా ఉండాలి. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ వర్కింగ్ గ్లోబల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే లీడ్ మెంటర్, డెవలప్ అండ్ మేనేజ్ లెస్ ఎక్స్పీరియన్స్డ్ మెంబర్స్ ఆఫ్ ద టర్న్ టు డెలివరీకి ML పవర్డ్ ఫ్యూచర్స్ ఫర్ అవర్ మార్కెటింగ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ అనేసి చెప్పడం జరుగుతుంది. యూ విల్ డెవలప్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ వర్క్ partnering with stakeholders to solve strategic business objects across a range of horizons అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే వర్క్ ఆన్ న్యూ యూజ్ కేసెస్ ఆన్ ద అప్లికేషన్స్ ఆఫ్ జనరేటివ్ AI అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ట్రాన్స్లేట్ బిజినెసెస్ రిక్వైర్మెంట్స్ అండ్ objectives into problems that can be solved with a combination of data statistics and machine learning అనేసి అవడం జరిగింది. అలాగే you will design and implement machine learning capabilities that improve Autodesk's మార్కెటింగ్ డేటా ప్లాట్ఫామ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే you will perform statistical and data analysis and exploration to generate database for model training and development అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే collaborate with other members of the team to reach better solutions అనేసి ఇవ్వడం జరిగింది. and positions our team at the cutting edge of technology and ML ప్రాక్టీస్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇదంతా కూడా మీకు నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. సో దానికన్నా ముందు దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి.
ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒకే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.